తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కష్టాలు వచ్చినప్పుడు సమైక్యంగా పనిచేయడం మానవ ధర్మమని భీమవరంలో నిరూపిస్తున్నారని జిల్లా స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ కృష్ణారెడ్డి అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో భీమవరం మెంటేవారి తోటలోని 400 మంది ముంపు బాధితులకు పులిహోర పొట్లాలను అందించారు. ఈ ప్రాంత ప్రజలు, నాయకులు ఈ సమస్యలపై వివరించారని, వెంటనే కలెక్టర్కు నివేదిక అందిస్తానని ఆయన తెలిపారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ దాత దంతులూరి జగన్నాథరాజు సత్రం వంశ పారంపర్య ధర్మకర్త మంతెన రామ్కుమార్రాజు సౌజన్యంతో 400 మందికి పులిహోర పొట్లాలు అందించామని తెలిపారు. మరో 2 రోజుల పాటు భోజనాలతో పాటు సామాన్లు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీకన్య, ఏఎంసీ మాజీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు, జనసేన పట్టణాధ్యక్షుడు చెరమల్ల చంద్రశేఖర్, మాజీ కౌన్సిలర్లు ఎద్దు యేసుపాదం, మెంటే గోపి, లయన్స్ క్లబ్ పట్టణోపాధ్యక్షులు నరహర్శెట్టి కృష్ణ, వీఆర్ఓ అడవి శ్యామ్, తోట సురేష్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఇమీడియట్గా ఒక 40 హౌసెస్, తర్వాత ఒక 180 మెంబర్స్ వరకు ఇమీడియట్గా ఇక్కడ ఎఫెక్ట్ అవ్వడం జరిగిందని ఇక్కడ స్థానికుల ద్వారా తెలియజేయడం జరిగింది. సో దానిలో భాగంగా మరి ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు కావచ్చు, తర్వాత ఇక్కడ స్థానిక లోకల్ నాయకులు కావచ్చు, ఎన్జిఓస్ కావచ్చు, మరి అందరూ కూడా ఇట్లా ఈ ఫుడ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేసి వీళ్ళందరికీ సహకారాలు అందిస్తున్నందుకు నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ నా తరపు నుంచి కూడా నేను కలెక్టర్ గారి దృష్టికి ఈ సమస్యని తీసుకెళ్లి నా ప్రయత్నం నేను తప్పకుండా చేసి ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలియజేసుకుంటూ మంతెన రామకుమార్ గారు కోపెల్ల వారి సత్రం వారు అందించినటువంటి మరి ఈ అమోఘమైన ఇటువంటి కార్యక్రమం అనేది ఎంతో అదృష్టం ఉంటే కన్నా ఇలాంటి కార్యక్రమాలు చేయలేరు. నిజంగా వారు మరి ఈరోజు ఇంతమందికి ఈ పులిహార ఇవన్నీ ఇస్తున్నందుకు నిజంగా భగవంతుడు వాళ్ళని మనస్ఫూర్తిగా వాళ్ళని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎఫెక్టెడ్ అయిన ఏరియాస్లో మెంతేవారి తోట మనకి ఎక్కువ ఉంది. దానికి మనం ప్రత్యామ్నాయ ఏర్పాటు కింద మోటార్స్ పెట్టి ఆ ఫ్లడ్ వాటర్ అంతా డీవాటరింగ్ చేయిస్తున్నాము. అండ్ ఇక్కడ ఎక్కువ ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అవుతున్నాయి. సో మనం రీహాబిలిటేషన్ సెంటర్ కూడా మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్లో మనం ప్లాన్ చేశాము. దానిలో భాగంగా ఇక్కడ మెయిన్ మనం చెప్పుకోదగ్గదంటే ఇప్పుడే అన్నారు, ఏదైనా విపత్తు వస్తే మనకి ఎటువంటి డిపార్ట్మెంట్స్ ఉండవు, పొలిటీషియన్స్ ఉండరు, ఏమి ఉండవు. భీమవరం అంతా ఒకటయ్యి డిపార్ట్మెంట్స్, పీపుల్ అండ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ అందరూ ఒకటయ్యి వీటికి చాలా సర్వీస్ చేస్తుంది. చాలా దాన్ని మనము వర్ణించలేము. ప్రతిరోజు కూడా అటు మునిగిపోయిన పంట పొలాల విషయంలో కానీ, ఈ హౌస్ విషయంలో కానీ మన స్థానిక శాసనసభ్యులు అంజబాబు గారు అసెంబ్లీకి వెళ్ళి ముందర అధికారులందరితో కూడా ప్రతిరోజు సమీక్ష జరుపుతున్నారు. దీనికి కావాల్సిన ఏర్పాట్లను చేసి ఆయన అసెంబ్లీకి వెళ్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో మేమందరం కూటమి నాయకులు అందరం కూడా కలిపి కార్యక్రమం చేస్తున్నాం. ప్రతిరోజు కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షణ చేస్తూ బాధితులందరికీ కూడా పార్టీలకి అతీతంగా అందరినీ కూడా మరి బాధితులందరూ కూడా సాయం చేయాలని చెప్పి చాలా ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగా అధికారులు అలాగే మీ పార్టీ నాయకులు కానీ స్థానిక ప్రజల సహకారంతో రంగసాయి గారి ఆధ్వర్యంలో అందరూ కూడా ఏ విషయం కూడా ఏ ఇబ్బంది లేకుండా అందరూ కూడా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాం. గత 4 రోజుల కిందట ఎమ్మెల్యే గారు వచ్చి ఒక ప్రాంతంలో పర్యవేక్షించినప్పుడు అధికారులందరూ కూడా తక్షణం స్పందించి ఈ రోజు వరకు కూడా మరి ఎఫెక్ట్ అయినటువంటి ఈ యొక్క పీపుల్ అందరినీ కూడా వారు అన్నీ కూడా సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మరి కరకట్టని సంబంధించి ఆ రోజు దానికి ఎఫెక్ట్ అయ్యి అది కుంగిపోతుందని చెప్పగానే అధికారులకి ఇమీడియట్గా విత్ ఇన్ అవర్స్లోనే వారు స్పందించి దాన్ని కూడా క్లోజ్ చేయడం జరిగింది. ఇలాగా ప్రతి ఒక్కరూ కూడా వారితో పాటు మా రాజకీయ నాయకులు అందరూ కూడా మరి పబ్లిక్ అందరికీ కూడా సపోర్టింగ్గా ఉన్నాం. ఈరోజు వారిని పర్యవేక్షణ జరిగింది, వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. కలెక్టర్ గారి దృష్టిలో కూడా పెడతానన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా శాశ్వత పరిష్కారం చూపించే విధంగా ఇక్కడి నుంచి చర్యలు ఉంటాయని చెప్పేసి వారికి తెలియజేయడం జరిగింది. మరి ఇక్కడ సుమారు 400 మంది దాకా విక్టిమ్స్ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఇక్కడ ఎక్స్ కౌన్సిలర్స్ మరి పార్టీల వాళ్ళు అంతా వస్తున్నారు. అయితే ఇవాళ ప్రతిరోజు కూడా దాతలు ముందుకు వస్తున్నారు. దాంట్లో ఇవాళ మంతెన రామకుమార్రాజు గారు కోపెల్ల దంతులూరి జగన్నాథరాజు సత్రం తరఫున ఇవాళ 400 మందికి వాళ్ళు పులిహార అందించారు. ఇలా ప్రతిరోజు కూడా వీళ్ళకి అన్నదానం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ఊళ్ళో దాతలు ఉన్నారు సార్. అందరూ ఏ కష్టం వచ్చినా సరే పరిగెత్తుకు వస్తారు సార్. ఇది మా ఊరి ధర్మం అండి. ఏదైనా సరే మాకు రాజకీయాలు కూడా ఉండవు. ఇక్కడ అందరం కలిసిమెలిసి పనిచేస్తాం. ఎంతవరకు తోట 2వ వార్డులో పునరావాసిత ప్రజలైతే ఏవైతే ఉన్నారో 300 మంది సుమారు, ఈ ప్రజలందరూ కూడా మరి మంత్రి రామ్కుమార్ రాజు గారు దాతృత్వంతో ఇవాళ ఆహార పదార్థాలు అందించడం జరిగింది. వారికి మా ప్రజలందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నీట మునిగిన ముంపు ప్రాంతాలను సిపిఎం పార్టీ బృందాలుగా జిల్లాలో అన్ని చోట్ల పర్యటిస్తోంది. దీనిలో భాగంగా ఒక బృందం పాలకోడేరు మండలంలోని మోగల్లు గ్రామాన్ని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జేఎన్వి గోపాలన్, మండల కార్యదర్శి శేషపు అశ్రియ, మండల కమిటీ సభ్యులు పాల వెంకటస్వాములు పర్యటించారు. మోగలులో గోస్తాని నదికి గండిపడ్డం వల్ల ఇరువైపులా ఆనుకుని ఉన్న సుమారు 300 ఎకరాలు నారుమడులు, పంట భూమి నీట మునిగింది. అధికారులు తక్షణం స్పందించి నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని జేఎన్వి గోపాలన్ డిమాండ్ చేశారు. రైతులకు అవసరమైన విత్తనాలను సరఫరా చేయాలని అన్నారు. నష్టపరిహారాన్ని అంచనా వేసి నష్టాన్ని వాస్తవ సాగుదారులకు అందజేయాలని అధికారులను కోరారు. భారీగా కురిసినటువంటి వర్షాల వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోయారు. ఇప్పటికే చాలా చోట్ల ఊడుపులు పూర్తయినాయి. మరికొన్ని చోట్ల ఆకుమడులు ఊడ్పుకి సిద్ధంగా ఉన్నాయి. ఈ గోస్తనికి ఏదైతే ఇక్కడ తెగిపోయి గండిపడిందో దాన్ని పూడ్చడం అనేది జరిగింది. అయినప్పుడు కూడా ఇంకా లీకులు వెళుతూనే ఉన్నాయి. అందువల్ల ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని అధికారులు కూడా రైతులకి తక్కువ కాలంలోనే పంటకు వచ్చేటువంటి విత్తనాలని సరఫరా చేయాలని, అలాగే రైతాంగానికి ఇతర ఏవైతే ఇప్పుడు దీనికి ఇప్పటికే కూడా పెట్టుబడి పెట్టారు, కొంత మందులు వేయడం కానివ్వండి, ఈ కూలి ఖర్చులు కానివ్వండి, ఇవన్నీ చేశారు. ఆ రకంగా ప్రభుత్వం మరలా సార్వా పంట వీళ్ళు వేయడం కోసం ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే దాళవాకు సంబంధించి రైతులు ధాన్యం తోలిన దానికి ఇంకా మన జిల్లాలో 400 కోట్ల రూపాయల దాకా బకాయిలు ఉన్నాయి. ఆ డబ్బులు రాకపోవడం వల్ల సార్వాకి అప్పులు తెచ్చి వ్యవసాయం ప్రారంభించారు. అందువల్ల దాళవా బకాయిలు వెంటనే విడుదల చేయాలి. అలాగే సార్వా పంటకి ప్రభుత్వం కూడా సహాయం అందించి రైతుల్ని ఆదుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. వచ్చిన వర్షాలకి మొత్తం మనకి ఎర్రగాల తగిలేయడం వల్ల ఈ గోస్తనది నది పొంగిపోయి మూలగుంతాడి అనే ప్రాంతం నుంచి పాలెం వెళ్లే రోడ్డు తెగిపోయి మన చాలలో పడిపోవడం వల్ల ఈ ప్రాంతం అంతా కూడా మునిగిపోయింది. ఇది 300 ఎకరం ఉంటుంది మొత్తం అవతల రోడ్డు అవతల యువతలను. ఈ 300 ఎకరం కాకుండా ఊళ్ళోనే వర్షాల వల్ల ఆటోమేటిక్గా మొత్తం మరి బొడ్లోతు నీళ్లు చాలల్లో వచ్చేసిన కారణంగా ఆకుమళ్ళన్నీ మునిగిపోయి పోయినాయి. కాబట్టి ఆ ఆకుమళ్ళు ఇంకెందుకు పనికిరావు. మళ్ళీ రైతాంగానికి వెంటనే కనుక విత్తనాలు సరఫరా చేసి ఆకుమళ్ళీ పోసుకోకపోతే కనుక సార్వా పంట మొత్తం ఓడ్చడానికే పనికిరాదని, ఓడటానికి అనుకూలంగా ఉండదని మేము అనుకుంటున్నాం. దానికి ప్రభుత్వం వెంటనే స్పందించి ఇప్పటి నుంచే ప్రారంభించి విత్తనాలు సరఫరా చేసి రైతాంగానికి అందించేనే తప్ప, లేకపోతే ఇప్పుడున్న ఈ విత్తనం అంతా కూడా మరి రైతులు ఉపయోగించేస్తున్నారు. కాబట్టి రైతుల దగ్గర అక్కడ విత్తనం ఉండదు. కాబట్టి గవర్నమెంట్ ఎక్కడి నుంచైనా దాన్ని సరఫరా చేసి మరి రైతాంగాన్ని సరఫరా చేయవలసిన అవసరం ఉంది. 350 ఎకరం దాకా పూర్తిగా మునిగి కురిసిన భూములు ఉన్నాయి. ఎక్కువగా ఆకుమూలు ఉన్నాయి, దెబ్బతిన్నాయి. ఈ అన్నిటికి కూడా గ్రామంలో కూడా ఈ వర్షాలకు దెబ్బతిన్న రైతులందరికీ కూడా విత్తనాలు ప్రభుత్వం సప్లై చేయాలి. సుంగర్తం విత్తనం ఉత్పత్తి కన్నా ఉన్నాయి. ప్రభుత్వం కొని విత్తనాలు ఫ్రీగా ఇవ్వాలి. అలాగే మందులు ఇతర వీళ్ళకి అయ్యే కూలి ఖర్చులు కూడా ప్రభుత్వం వెంటనే స్పందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. భీమవరం భారతీయ విద్యా భవన్స్ స్కూల్లో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. గురు పౌర్ణమి ఆదివారం రావడం, ముందు 2 రోజులు వర్షాల వల్ల సెలవులు రావడంతో మంగళవారం గురు శిష్యుల అనుబంధం గురించి విద్యార్థులకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల భవన్స్ స్కూల్స్ సెక్రటరీ యూకే విశ్వనాథరాజు, భవన్ సంచాలకులు డాక్టర్ బివి శేషగిరిరావు చెప్పారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా కేజీఆర్ఎల్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ దాయన సురేష్ చంద్రాజీ, హౌసింగ్ బోర్డు కాలనీ శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి మందిరం అధ్యక్షులు కంతేటి వెంకటరాజు హాజరయ్యారని ప్రిన్సిపల్ ఎల్వి రమాదేవి, ఇన్ఛార్జి ప్రిన్సిపల్ దేవి పద్మ తెలిపారు. ముందుగా సంస్కృత టీచర్స్ కార్తీక్, వనజ, మ్యూజిక్ డాన్స్ టీచర్స్ పైడిరాజు, ప్రభావతి ఆధ్వర్యంలో గురువుల మీద పాడిన పాటలు, శ్లోకాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం చంద్రాజీని ఘనంగా సత్కరించారు. ఈ సభలో ప్రధాన ఉపాధ్యాయురాలు సికే శీల, ఏఓ యుఆర్కే రాజు, ఉపాధ్యాయులు శ్రీకాంత్, గాలిదేవర, భాష, ప్రకాష్, పిఎస్ శ్రీనివాస్, సుజాత, గంగాదేవి, నాగజ్యోతి, హిందీ హెడ్ మహాలక్ష్మి, పేరెంట్స్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కనబడు దైవము గురువు తానాచరిస్తూ అందించే బోధన సూత్రమే ఆచార్యుడు జ్ఞానపు జ్యోతులనందించే కనబడు దైవము గురువు తానాచరిస్తూ అందించే బోధన సూత్రమే ఆచార్యుడు జ్ఞానపు జ్యోతులనందించే కనబడు దైవము గురువు కౌశిక ముని అరుగుల నడిచే
దశరథ తనయుడు శ్రీరాముడు జగద్గురువు శ్రీకృష్ణునికే గురువు గణేశ సాంఘికుడు అందించే బోధన సూత్రమే ఆచార్యుడు. వేదవ్యాసుల వారు సంజయునికి దివ్య చక్షువులిచ్చి భారత యుద్ధములోని ప్రతి సన్నివేశాన్ని చూడగలిగేలా చేశారు. దత్తాత్రేయుల వారు, విదురుల వారు, షిరిడీ సాయి, సత్యసాయినాథులు, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, రమణ మహర్షి మొదలగు వారెందరో ఈ విశ్వ మానవాళికి జ్ఞాన మార్గమును చూపించారు. తమ జ్ఞానం ద్వారా సమాజమును ఉద్ధరించిన మహానుభావులకు మేల్కొల్పుచున్న గురువులందరికీ కూడా ఈ గురు పౌర్ణమి మరియు వ్యాస పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తేః పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. మమ జన్మదినే సమ్యక్ పూజనీయః ప్రయత్నతః ఆషాఢ శుక్ల పక్షే తు పూర్ణిమాయాం గురౌ తథా పూజనీయే విశేషణ వస్త్రాభరణ ధేనుభిః దక్షిణాభిః మత్స్య రూప ప్రపూజయేత్. ఏవం కృతే త్వయా విప్రః మత్స్య రూపస్య దర్శనం భవిష్యతి న సందేహోమ యైవోక్తం ద్విజోత్తమ. భీమవరం పట్టణం గరగపరు రోడ్లోని బీవీరాజు సర్కిల్ వద్ద రోడ్డు సేఫ్టీలో భాగంగా ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు ఎంవీ రమణ, కేఎస్ఎన్ ప్రసాద్ పాల్గొని మాట్లాడుతూ డీటీ ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు హెల్మెట్ డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలంతా రహదారి భద్రతా నిబంధనలు పాటించాలని కోరారు. కారులో ప్రయాణించేవారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రవికుమార్, సుబ్బలక్ష్మి సిబ్బంది పాల్గొన్నారు. కోర్టు వారు ఇచ్చిన ఉత్తర్వులు మరియు అలాగే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు అందరూ కలిసి హెల్మెట్ యొక్క ఆవశ్యకత గురించి 2 వీలర్స్ వాళ్ళందరికీ చెప్పడం జరిగిందండి. అలా ఎడ్యుకేషన్ కార్యక్రమం అయిపోయినాక ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుంది భీమవరం ప్రాంతంలో. సో కావాలి మేము చెప్పేది ఏంటంటే ఇద్దరు విధిగా నడిపేవాళ్ళు అలాగే పిలియన్ రైడర్ కూడా హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పి రవాణా శాఖ తరఫున అందరినీ కోరడం జరుగుతుంది. అలాగే ట్రిపుల్ రైడింగ్ కానీ, ఆపోజిట్ డ్రైవింగ్ కానీ, సెల్ ఫోన్ నడుపుతూ మాట్లాడుతూ కూడా చేయొద్దని చెప్పి అందరికీ చెప్తున్నాము. ఈ ఫైన్స్ కూడా విధించడం జరుగుతుంది. ఫైన్ కట్టని వల్ల వాహనాన్ని ఇంపౌండ్ చేసుకుని ఆఫీసుకు తరలించడం జరుగుతుంది. రోడ్ సేఫ్టీ నిబంధనల ప్రకారం వాహనదారులకు హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్ మరియు ట్రిపుల్ రైడింగ్ లేకుండా చాలా వరకు మేము వాళ్ళందరికీ సూచనలు ఇవ్వడం జరిగింది. ఈరోజు హెల్మెట్ ధరించిన వారికి అందరికీ కూడా కేసులు రాయటం ప్రారంభించాం. అలాగే 4 వీలర్స్ వారు సెల్ ఫోన్ డ్రైవింగ్ అలాగే సీట్ బెల్ట్ లేకుండా వాహనం నడిపే వాళ్ళకి ఫైన్లు చేయటం జరుగుతుంది. కాబట్టి భీమవరం పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా 2 వీలర్ వాళ్ళు హెల్మెట్ ధరించే వాళ్ళని ఈ సందర్భంగా మేము రవాణా శాఖ తరఫు నుంచి కోరి ప్రార్థించుతున్నాం. అలాగే 4 వీలర్స్ వారు సీట్ బెల్ట్ అలాగే మద్యం సేవించి వాహనం నడపకండి, అలాగే సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయకూడదని ఈ సందర్భంగా వాహనదారులకు అందరికీ సూచనలు ఇవ్వడం జరుగుతుంది. సమాజంలో ఒక్క పూట కూడా అన్నం దొరకని అభాగ్యులను ఆదుకోవాలని ఉండి లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు సత్తి బ్రహ్మారెడ్డి, ముదునూరి శివరామరాజు అన్నారు. మంగళవారం ఉండిలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పేదలకు ఆహార పొట్లాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్నదానం అన్ని దానాల్లోకెల్లా చాలా గొప్పదన్నారు. దాత గాదిరాజు సుబ్రహ్మణ్యం రాజు ఆర్థిక సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో గొట్టుముక్కల రాము, గాదిరాజు వెంకటేశ్వరరాజు, పెనుమత్స రంగప్రసాద్ రాజు, గాదిరాజు సుబ్రహ్మణ్యం రాజు తదితరులు పాల్గొన్నారు. ఉండి లయన్స్ క్లబ్ వారు అంగర క్యాంపు సందర్భంగా మన లయన్స్ క్లబ్ సభ్యులైన గాదిరాజు సుబ్రహ్మణ్యం రాజు గారు ఈరోజు ఆయన స్పాన్సర్ చేయటం నాకు ఎంతో సంతోషకరంగా ఉంది. ఆయనకి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉండి లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో హంగర్ రిలీఫ్ ప్రోగ్రాం సందర్భంగా నిరుపేదలకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఎంతోమంది అనాథులు మరి బడుగు బలహీన వర్గాల్లో ఉండిపోతున్నారు. వాళ్ళందరికీ సహాయం చేయాలి, వాళ్ళకి అన్నదానం చేయాలనే సంకల్పంతో మన ఉండి లయన్స్ క్లబ్ సభ్యులందరూ ఈరోజు గ్రామంలో ఉన్న వివిధ చోట్ల ఉన్న వారందరికీ కూడా ఆహార పొట్లాలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈరోజు కార్యక్రమాన్ని మరి వెలువరు గ్రామ వాస్తవ్యులు మా సభ్యులు గాదిరాజు సుబ్రహ్మణ్యం రాజు గారు సౌజన్యంతో వారి ఆర్థిక సహకారంతో
ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఒక అన్నదాన కార్యక్రమాల్లో కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు లయన్స్ క్లబ్ ద్వారా సర్వ్ మేము సేవ చేయడానికి ఉన్నాము అనే ఉద్దేశంతో ఎన్నో చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ కూడా తమకు తోచిన రీతిలో పక్కన వారికి లేని వారికి సహాయం చేయవలసిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. దాత అయినటువంటి మా తమ్ముడు గాదిరాజు సుబ్రహ్మణ్యరాజు ఆర్థిక సహాయంతో నిరుపేదలకి అన్నదానం కార్యక్రమం ఈరోజు ఉండి సెంటర్లో జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ముందు ఉండి లయన్స్ క్లబ్ ద్వారా మరిన్ని చేయాలని, అలాగే మా అధ్యక్షుల వారికి, సెక్రటరీ గారికి అభినందనలు తెలియజేస్తూ విరమిస్తున్నాం. గతించిన వారి పేరిట సమాజంలోని వృద్ధాప్యానికి చేరుకుని నిరాధారణతో ఉన్న వృద్ధులకు మనవంతు సహకారం అందించడం భగవంతుడు మెచ్చే కార్యక్రమాన్ని సంఘ సేవకులు అల్లు శ్రీనివాస్ అన్నారు. మానవతా సంస్థ భీమవరం శాఖ అధ్యక్షులు పెనుమస రామ్మోహన్ వర్మ సతీమణి రామసీత జ్ఞాపకార్థంగా ఉండి మండలం మహదేవపట్నం గ్రామంలోని సన్ రైజ్ ఫౌండేషన్ వృద్ధుల ఆశ్రమం నందు వృద్ధులకు భోజనాలు, బ్రెడ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో పెనుమస రామ్మోహన్ వర్మ, పెనుమస సూర్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు. భీమవరం పట్టణానికి చెందినటువంటి పెన్మెత్స రామ్మోహన్ వర్మ పూనారామం గారు మా మానవతా సంస్థ అధ్యక్షులు, వారి సతీమణి పెన్మెత్స రామసీత గారి 4వ మాసికం సందర్భంగా ఈరోజు ఉండి మండలం మాదేపట్నం గ్రామంలో ఉన్నటువంటి సన్ రైజ్ ఫౌండేషన్ వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి వృద్ధుల మధ్య మరి రామసీత గారిని తలుచుకుంటూ ఈరోజు వారితో గడపడం జరుగుతుంది. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా పెన్మెత్స రామ్మోహన్ రావు గారు వర్మ గారు, వారి తమ్ముడు గారు సూర్యనారాయణరాజు గారు, మరి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ ఈ వృద్ధాశ్రమానికి వచ్చి ఈ వృద్ధుల మధ్య రామసీత గారిని చూసుకుంటూ వారికి మధ్యలో వారికి భోజనాన్ని అందించడం, అలాగే వారికి బండ్లు ఇచ్చి ఇక్కడ కొంతసేపు వారితో గడపడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా వృద్ధులను తల్లిదండ్రులు సమానంగా చూసుకుని సమాజంలో ఏదైతే వాళ్ళు నిరాదరణకు గురవునాయి, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నాయి, వారిని చూసుకుని వారి కనీస అవసరాలకు కొంత సహకారం అందించాలి. అప్పుడే నిజమైనటువంటి భగవత్ సేవ. మరి అటువంటి కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఈరోజు పూనారామం గారు సతీమైనటువంటి రామసీత గారు 4వ మాసికం సందర్భంగా ఈరోజు వృద్ధుల మధ్య వారికి ఆహారాన్ని అందించేటువంటి కార్యక్రమం పుణ్య కార్యక్రమంగా భావిస్తూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భీమవరం నియోజకవర్గంలోని పంట కాలువలు, మురుగు కాలువల పూడికతీతకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే పులపర్తి. సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నయీం అస్మీ. కేంద్ర బడ్జెట్ కాకులను కొట్టి గ్రద్దలకు పెట్టినట్లు ఉంది. సిపిఎం పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి బలరాం విమర్శ. భీమవరం బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం. అధ్యక్షునిగా ఏలేటి న్యూటన్ 4వ ఎన్నిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.